యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన జీవితాల్లో మనల్ని అర్థం చేసుకొని మన తోడు నిలబడేవారు, మన శ్రమలలో మన భయాన్ని తొలగించేవారు మన జీవితాల్లో కావాలి. కానీ ఈరోజు మన జీవితాల్లో మన శ్రమలలో భయాన్ని పెంచేవారు ఉన్నారు, కానీ మన తోడు నిలబడేవారు ఎవరు లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాం. కానీ ఒక్క సత్యాన్ని మీకు తెలియజేయాలా? మన శ్రమలలో మన తోడుండి, మన ప్రతి దరిద్రతను, మన శ్రమను ఎరిగి ఉన్న దేవుడు మన తోడుండి మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు, జీవం కలిగిన మన యేసు ప్రభువారు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు అమ్మగారు సుభద్ర గారు, వైఫ్ ఆఫ్ లేట్ చందయ్య గారు, వారు చేబ్రోలు గుంటూరు డిస్టిక్ వాక్ సభ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తల్లిగారు సుభద్ర గారిని తీసుకొని వస్తున్నాం. అమ్మగారు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన శ్రేష్టమైన సంతానం ప్రభా కుమారి శివ నాగమణి గారి కొరకై, ప్రభా బిడ్డ ఉద్యోగం కొరకై రాజ్యలక్ష్మి గారు, తన భర్త కుమార్ గారు, వారి బిడ్డలు లెనిన్ గ్రేస్లిన్ కొరకై, మరొక కుమారుడు నరహరి, కోడలు రాధా గారి కొరకై, వారి కుమారుడు ప్రణవ్ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వారు కోరిన ప్రార్థన అవసరత ప్రభా, కొత్త ఇల్లు కట్టుకుందామని ప్రభా ప్రార్థనిస్తున్నారు. అదేవిధంగా శివనాగమణి గారు ప్రభా ఆరోగ్యం కొరకే, జాబ్ కొరకే మరియు పెళ్లి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నరహరి గారి కుటుంబం కొరకే, అదేవిధంగా ప్రభా సుభద్ర గారి ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం. తండ్రి, శివనాగమణి గారిని మీరు ప్రేరేపించి ప్రోత్సహించి చేయించిన ఈ సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, ఆజ్ఞ, శ్రమలకు భయపడకుము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, సూక్తి, మన జీవితాలలో దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది ఏదీ లేదు. నథింగ్ ఇన్ అవర్ లైఫ్ టేక్స్ గాడ్ బై సర్ప్రైజ్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని వేడుకుంటూ ప్రవ్వా సహోదరి ప్రవ్వా కుమారి శివనాగమణి గారి కొరకే, అదేవిధంగా తన సహోదరి రాజ్యలక్ష్మి గారు, తన భర్త కుమారి వారి బిడ్డల కొరకే, సహోదరుడు నరహరి గారు, తన భార్య రాధా, తన కుమారుడు కొరకే, తల్లి సుభద్ర గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ కుమారి శివనాగమణి గారి జీవితంలో ఈ సంవత్సరం గొప్ప కార్యం చేయమని బ్రతిమలాడుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరి జీవితంలో మనం దీవించబడాలని ఒక ఆశ కదా. ఇప్పుడు హృదయంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికన్నా హృదయంలో ఉంటుంది, నేను దీవించకుండా నేను ఇలాగే ఉండాలి ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయరు. మనం గుడికి వచ్చేదే ఒక మాట చెప్పండి, స్వార్థపరంగా గుడికి వస్తాం కదా. గుడిలో ఉన్న అబద్ధం ఆడుకుంటాడు బాబు కదా. స్వార్థం దేనికి ఓకే, స్వార్థం దేనికి? ప్రభువా నాకు సహాయం చేయలేను, ప్రభువా నన్ను స్వస్థపరచు చెప్పండి. నా కుమార్తె చెల్లెలు ఎవరైనా ఉంటే నా కుమార్తెకి వివాహం కావాలి, కుమారుడు ఉంటే కుమారుడికి అందమైన భార్య కోడలు రావాలి ప్రభు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలి ప్రభు, పిల్లలు లేకపోతే చెప్పరేటండి అడగరా, గుడికి వచ్చి అడగరా, అది పిల్లలు లేకపోతే అది ఫలానా 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 కోరికలతో మనము గుడికి వస్తాం. గుడికి వచ్చిన తర్వాత ప్రభువారిని అడుగుతాం. ప్రభువారిని అడిగితే మనం సేవించి ఆరాధించి పూజించి వెంబడించే దేవుడు ప్రార్థన ఆలకించేది. ప్రార్థన ఆలకించే దేవుడు మనము చేసే ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. వేరే దేవుడి సంగతి నాకు తెలియదు, కానీ నేను ఆరాధించి, నేను పూజించి, నేను ప్రచరించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, చూచే దేవుడు. ఈజ్ ఎ గాడ్ హూ సీస్. అప్పుడప్పుడు నేను ఈ మాట చెప్తా ఉంటే నాకు ఏదో బీట్ వన్ షార్ట్. డాక్టర్ సార్ ఉన్నారు, మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్ సార్ ఉన్నారు కదా,
B12 షార్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. వైటమిన్ బి షార్ట్. ఎందుకంటే ద గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ అ లివింగ్ గాడ్. మనము సజీవుడైన దేవుడు. ఏదో మనము మాట్లాడే దేవుడు, మోగ దేవుడు, లేకపోతే మన ప్రార్థన ఆలకించిన దేవుడిని మనం సేవిస్తలేము. మనం సేవించే దేవుడు మాట్లాడే దేవుడు. మనం సేవించే దేవుడు మీ పరిస్థితులు, మన పరిస్థితులను చూసే దేవుడు. మనము సేవించే దేవుడు. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, ఏదైతే ప్రార్థన వినపాలో ఆయన పాదసంగ దగ్గర పెడతామో అది ఆలకించి జవాబిచ్చే దేవుడు. అదే ఎవరైనా ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్ గా కొంతమంది చెప్తారు, అన్నా స్పర్శలన్నా మేము ప్రార్థన చేసాం, దేవుడు ఆ ప్రార్థన ఇమ్మీడియట్ గా ఆలకించాడు. ప్రార్థన అనేక సార్లు ప్రభు వారు ప్రార్థన చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రార్థన ఆలకిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభు వారు మనం ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాదు మనకి. కొంతమంది ఇప్పుడు నేను అడిగితే మనం చెప్తా ఉంటారు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తూ ఉండి ఉంటారు. ఆరోగ్య విషయంలో, బిడ్డల విషయంలో, వివాహం విషయంలో, ఉద్యోగం విషయంలో అనేక ప్రయత్నాలు ప్రార్థన చేస్తూ వచ్చి ఉండి ఉంటారు. ప్రభు వారు జవాబు ఇమ్మీడియట్ గా ఇచ్చే దేవుడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభు వారు డిలే చేసి ఆగు, ఇప్పుడే ఇది నీకు అవసరమైనది కాదు, జాగ్రత్త. అవర్ ఎమర్జెన్సీ మే నాట్ బి ఎమర్జెన్సీ టు గాడ్. ప్రభు వారు అనేక సార్లు జాగ్రత్తగా మన అవర్ ఎమర్జెన్సీ మే నాట్ బి 108 ఎమర్జెన్సీ. అవర్ ఎమర్జెన్సీ మే నాట్ బి ఎమర్జెన్సీ టు గాడ్. నెంబర్ 2. నెంబర్ 3, అనేక సార్లు ప్రభు వారు చెప్తారు, వెయిట్, ఆగు, నీకు జవాబు నేను ఇచ్చే దేవుడును, ప్రార్థన ఆలకించే దేవుడును, కానీ యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ మీ. నా మీద ఆనుకొని నా వైపు చూసి ఉన్నట్లయితే నేను నీకు జవాబిస్తాను. క్లాసికల్ ఎగ్జాంపుల్, హన్నా ప్రార్థన చేస్తూ వచ్చింది. సరైన సమయంలో ప్రభువారు ప్రార్థన ఆలకించారు. సువార్తల్లో శిష్యులు మనం చూసినట్లయితే ప్రార్థన చేసిన వెంటనే ఇమ్మీడియట్గా జవాబు దొరికింది. కొన్నిసార్లు ప్రభువారు డిలే చేస్తారు. డిలే చేసినప్పుడు ప్రభువారు నన్ను మర్చిపోయారేమో అని అనుకోవద్దు. మానవ నైజము మనకు ప్రార్థన లేట్ అయినప్పుడు, లేకపోతే మనం ప్రార్థన చేసిన అంశానికి జవాబు రానప్పుడు అనేక సార్లు మానవులంగా విసుక్కుంటాం, అనేక సార్లు మానవులుగా గుడి మానేస్తాం, అనేక సార్లు మానవులుగా బైబిల్ చదువుతూ మానేస్తాం, ప్రార్థన చేస్తూ మానేస్తాం. అరే ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థనే వింటలేడు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, నన్ను దేనికన్నా విలువ ప్రభువా, కానీ సేవకుండా అయితే చేయకు ప్రభువా అన్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుని స్తోత్రం, ప్రార్థన ఆలకించలేదు ప్రభువారు అని. కాదు, కొన్ని ప్రార్థనలు, ఇంకోటి కొన్ని తిక్క ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెలు. కానీ అటువంటి ప్రార్థనలు చేయకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు వారు దీవించే దేవుడు దీవించే దేవుడు కాబట్టి దేవుడు మనల్ని, దేవుడి ఇఫ్ యు ఆర్ ఇన్ ట్యూన్ విత్ గాడ్, దేవుని మన విశ్వాస యాత్రలో దేవుని మీద ఆధారపడుతూ, మన విశ్వాస యాత్రలో మనకు విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు చూస్తూ మనము మన పరుగు పందెంలో ముందుకు సాగుతూ ఉంటే మన జీవితాల్లో ఏం జరుగుతుందో 4 అద్భుత సత్యాలు మీకు జ్ఞాపం చేస్తాను. కీర్తనలు 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె చెప్పాల, నా గిన్నె, అది నా అంశం ఈరోజు. మీ జీవితంలో మీ గిన్నె నిండి పొంగి, ఎప్పుడన్నా ఎవరన్నా అంటారా, అయ్య బాబాయ్ నాకు ఈ గిన్నె దేవుడు దీవించి, మీ జీవిత నావ, మీ జీవిత గిన్నె, వివాహము గిన్నె, ఆ కుటుంబ గిన్నె, అంటే సంఘ గిన్నె, ఆ గిన్నె నిండి పొర్లుతుంటే అంటారా ఎవరైనా, ప్రభు వద్దు ప్రభు మాకు చాలు నాయన, దీవెన చాలు ప్రభు అని అంటారా? చెప్పరు తమ్ముడు కదా, ఏమంటారు, అబ్బా థ్యాంక్ యూ లార్డ్, ఎంత మంచి, అయ్యో బాబోయ్ ఎంత మంచి దేవుడు అయ్యా, పొంగిపోతుంది. కొంతమంది చెప్పమంటే చెప్తారు ఇప్పుడు కూర్చొని, ఎంత అండి అది అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అది మామూలుగా కాదు, అత్యధికంగా దీవించే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ సంఘ సభ్యులు ఇండివిజువల్గా, సంఘముగా, వ్యక్తిగతంగా, సంఘంగా మీ జీవితంలో మీ గిన్నె నిండి, దావీదు చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు దావీదు, ఏమని చెప్తున్నాడు, నా గిన్నె నిండి. ఎందుకు చెప్తున్నాడు? మొదటి వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా మన కాపరి,
అది చూసారా, దావీదు ఏమంటున్నాడు? యెహోవా మన కాపరి, యెహోవా నీ కాపరి అంటం లేదు. ఏమంటున్నాడు? యెహోవా అది. వందనాలు దేవుని నామానికి. ఇప్పుడు చెప్పాలి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కాపరి. అమ్మ అడుగుతున్నాను, నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? యెహోవా నా కాపరి, నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా నీ హృదయ ద్వారాలు తెరిచి ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా మారు మనసు అనుభవం ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా యేసు ప్రభు ఎవరో నీకు తెలిసి ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పగలగాలి. ద ప్రెసెంట్ కంటిన్యూస్ పర్సనల్ టెన్స్ నువ్వు చెప్పాలి అనగా ఆయనను నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. జోషి గారు పెద్ద కుమారుని నేను, లేకపోతే ఫలానా డిగ్రీలు ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చాను, ఊడిపడి వచ్చాను, నేను ఇప్పుడు ఏదన్నా అవుతే నేను పరలోకం వెళ్ళిపోతానంటే రాంగ్. మీ తాతల బిషప్ కావచ్చు, మీ తండ్రులు రెవరెండ్లు, డాక్టర్లు, ఇంకేదేదైనా కావచ్చు, కానీ జాగ్రత్త వినండి, సాల్వేషన్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ ఎ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. రక్షణ అనేది వ్యక్తిగత అనుభవం. అడుగుతున్నాను ఈరోజు, బిఫోర్ ఐ గో ఇన్ టు ద మెసేజ్, నీ జీవితంలో ఎప్పుడైనా వాస్ దేర్ ఎ టైమ్ అండ్ ఎ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ ఓపెన్డ్ యువర్ హార్ట్ అండ్ సే, లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్. ప్రభువా నేను పాపిని, ప్రభువా నీవు సిలువలో కార్చిన రక్తంలో ఉన్న పాప క్షమాపణ లేకపోతే పాపపు భిక్ష నాకు కావాలి ప్రభువా అని అడిగిన దినము, అడిగిన అనుభవము, అడిగిన ఇన్సిడెంట్ నీ జీవితంలో ఉన్నదా? పుట్టుకతో క్రైస్తవులు మనం, పుట్టుకతో క్రైస్తవులు. కానీ మనము ఆన్సర్ చేయవలసిన క్వశ్చన్, నీ గిన్నె, జాగ్రత్త ఉన్నారు, మీ గిన్నె వివాహము కావచ్చు, నిజ జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే సంఘ జీవితం, ఏదైనా నిండి పొంగి పొరలాలి అనగా యెహోవా నా కాపరి అని అనగలిగిన జీవితము, అనగలిగిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎ బ్లెస్సింగ్. జీవితంలో, మానవుని జీవితంలో అద్భుతం ఏంటో తెలుసా? శారీరక స్వస్థత కాదు, అద్భుతము అది ఇది చేసేసి ఏదో అద్భుతాలు కాదు. గాడ్ ఈజ్ స్టిల్, జాగ్రత్తన్నారు, యాజ్ ఎ స్ట్రాంగ్ బ్యాప్టిస్ట్ ఐ స్టిల్ బిలీవ్ గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మిరకిల్స్. బట్ ద గ్రేటెస్ట్ మిరకిల్ ఇన్ ఇండివిజువల్స్ లైఫ్, ఒక మానవుని ఆ జీవితంలో ఒక అసలు ఊహించలేని లేకపోతే అద్భుతం ఏంటయ్యా అని మీరు నన్ను అడిగితే, దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్, రక్షణ. మానవుని జీవితంలో రక్షణ అనుభవం ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. రక్షణ లేనిదే ఏంటంటే, రక్షణ లేనిదే నీ జీవితంలో అద్భుతము జరుగుట అసంభవం. అప్పుడప్పుడు మీరు అడగవచ్చు, రక్షణ లేకున్నా కూడా అద్భుతం చేశాడు కదా అని అనవచ్చు. దేర్ ఆర్ వెరీ వెరీ రేర్ ఇన్సిడెంట్స్లో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, చేయడని నేను అనటం లేదు. కానీ ద బేసిక్ ఫౌండేషన్ ఈజ్ సాల్వేషన్. దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నా కాపరి నాకు, చదవండి అమ్మా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూస్తారా, దీన్ని డివైడ్ చేస్తాను చూడండి. మొట్టమొదటి పాయింట్, దావీదు ఏమని పలుకుతున్నాడు? నా గిన్నె ఎందుకు పొంగి పొర్లుతుంది అనగా, ఆయన యెహోవా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి, బికాస్ గాడ్ ఈజ్ మై షెపర్డ్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఐ సీ దట్ గాడ్ ద యాహ్వే లార్డ్ ఈజ్ మై షెపర్డ్, నాకు ఆయన ప్రధాన కాపరిగా నాకున్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొంగు పొర్లుతుంది. ఆయన నన్ను కాపాడే దేవుడు కాబట్టి. దాన్ని మీరు ఈ 5 వచనాల్లో మీరు చూడండి, సింపుల్గా చెప్తాను. అక్కడ చెప్తున్న మాట ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ఈ 5 వచనాల్లో చెప్తున్న మాట, దేవుని సన్నిధి నాతో ఉంది కాబట్టి నా గిన్నె నిండి పొర్లుతుంది. దేవుని సన్నిధి, బికాస్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ మీ, బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొర్లుతుంది. దేవుడు నాతో ఉండటమే కాకుండా నాకు సదుపాయము, హీస్ ప్రొవిజన్, నాట్ ఓన్లీ హిస్ ప్రెజెన్స్, హిస్ ప్రొవిజన్. ఆయన నాకు ప్రతి అనుదినము నాకు సదుపాయము సమకూరుస్తున్నాడు కాబట్టి నా గిన్నె నిండి
పొంగి పొర్లుతుంది. నాట్ ఓన్లీ హిస్ ప్రెజెన్స్, నాట్ ఓన్లీ హిస్ ప్రొవిజన్, హిస్ ప్రొటెక్షన్. నన్ను కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఆపత్కాలములో నేను మొరపెట్టగా ఆయన నాకు, అది ఆపత్కాలంలో నేను మొరపెట్టగా, ప్రభువా నాకు ఈ కష్టం ఉందయ్యా, ప్రభువా నాకు ఈ కన్నీరు ఉంది, ప్రభువా నా హృదయంలో గాయమైంది నాయన, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను నాయన, ప్రభువా నేను కన్నీరు ఇంకా నేను విరవలేకపోతున్నాను, ఈ బాధ, ఈ కష్టము, ఈ నష్టము ప్రభువా నా జీవితంలో ఉంది, ప్రభువా ఆపత్కాలము గుండా నేను వెళ్తున్నాను ప్రభువా అని నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరను ఆలకించే దేవుడు మన దేవుడు. అందుకని దావీదు చెప్పగలుగుతున్నాడు, బికాస్ ఆఫ్ ది ప్రొటెక్షన్, బికాస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, బికాస్ ఆఫ్ ద ప్రొవిజన్, డేవిడ్ ఈజ్ ఏబుల్ టు సే మై కప్ రన్నెత్ ఓవర్, మై కప్ రన్నెత్ ఓవర్. దానితో పాటుగా శక్తి కలిగిన దేవుడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము, అది గాడ్స్ ప్రొటెక్షన్. ఆయన నిన్ను కాపాడే దేవుడు. నువ్వు గాఢాంధకారపు లోయలలో నువ్వు తిరిగినప్పటికీ కూడా, ఎటువంటి గాఢాంధకారపు లోయలు, వివాహంలో గాఢాంధకారపు లోయ కావచ్చు, అమ్మ ఇటు చూడాలి, వివాహంలో గాఢాంధకారపు లోయలు కావచ్చు, మీరు నిజ జీవితంలో ఆ గాఢాంధకారపు లోయలు కావచ్చు, విద్యలో గాఢాంధకారపు, ఎటువంటి ఎనీ డార్క్నెస్, ఇఫ్ యూ మే వాక్ త్రూ ఎనీ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈస్ ప్రామిసింగ్ ఐ విల్ బీ విత్ యూ. యెహోవా మనకు తోడుండగా మనకు భయమేలా కదూ. ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, యెహోవా నా పక్షాన ఉండగా నాకు హూ ఇస్ అగైన్, ఇఫ్ గాడ్ బి ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ అస్. ఆ ఒక్క వచనం పట్టుకొని మన విశ్వాస యాత్రలో ముందుకు సాగొచ్చు కాదు. ఏదో గాఢాంధకారపు అంటే ఏదో పెద్ద పెద్ద గాఢాంధకారపులే కాదు, చిన్న చిన్న వాటిలో అవర్ గాడ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ ఇన్ ద మైన్యూట్ బేసిక్ థింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునగా. ఈరోజు వాక్యం వింటున్న వీరు రక్షణ అనుభవం కలిగి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత మీరు అడగాలి, ఈరోజు ప్రభువా నా గిన్నె నిండి పొంగి పొరలాలి ప్రభువా, మై కప్ షుడ్ రన్ ఓవర్. ఎప్పుడు చెప్పగలిగాడు ఈ మాట అనగా, చూడండి సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. దావీదు ఏం చేశాడు? ఎల్లురా అంటే బట్ నేను కదా హీరోని. మనమేంటో తెలుసా? సూపర్ స్టార్స్. దేంట్లో చెప్పండి? యాక్టింగ్లో. మనం పెడితే అసలు వాళ్ళిద్దరు కూడా పనికిరారు, అంతే. అయ్యో బాబోయ్, తెల్ల షర్టు బ్లూ కోట్ వేసుకొని వచ్చేస్తాం, పైకి ఎంత పరిశుద్ధంగా ఉంటామో. అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న, భాష నేర్చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, అమ్మ ప్రైజ్ ది లార్డ్ అన్న. లోపల రగిలిపోతూ ఉంటుంది కోపం, వాళ్ళ మీద, ఆమె మీద, మీ ఎదురుగుండి కూర్చున్న మీద, వెనకాల మీద ఎంత కోపం ఉంటుందో. పైకి అయ్యి అమ్మ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ అన్న, అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్. లోపల అయ్యో బాబు ఈయనకి ఎంత గర్వమండి బాబు, మేము కనపడం, ఈయనకి కొంతమందే కనపడతారు, మాకు కనపడని మనసులో ఉంటుంది, బయటికి ముఖస్థుతి అన్నమాట. చూసారా? ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు ఆపద వచ్చిన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడా? గొలియాతుని మీద పోరాడటానికి ఏం చేశాడు? మొట్టమొదటిగా విచారించాడు. దేవుని యందు విచారించాలి. తమ్ముడు ప్రిచెల్లమ్మ, నీకు ప్రాబ్లం వచ్చిందా? వివాహంలో సమస్య వచ్చిందా? నిజ జీవితంలో సమస్య వచ్చిందా? విద్యలో, ఉద్యోగంలో, లేకపోతే సంఘంలో సంఘ సభ్యుడిగా ఏదైనా సమస్య వచ్చిందా? ఫస్ట్ ప్లేస్ వేర్ యు నీడ్ టు గో ఈజ్ ద ప్రెజెన్స్ అండ్ ద ఫీట్ ఆఫ్ గాడ్. నాన్నగారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యము మోకాళ్ళ ప్రార్థన. వి ప్రే ఆన్ ద నీస్. అమెరికా దేశంలో నేను వెళ్ళిన మొదటి దినాల్లో, సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో ఐ యూజ్డ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. అందరూ అనుకునేవారు, ఈడేంట్రా బాబు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆఫ్టర్ 7 years, ఆఫ్టర్ 8 years, ద మూమెంట్ ఐ నీల్ డౌన్, ద హోల్ చర్చ్ నీల్స్ డౌన్. అడుగుతున్నాను, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెల అయింది మోకాళ్ళ ప్రార్థన చేసి? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలైంది దేవుని యందు విచారించి? అందరికీ చెప్తున్నావు అమ్మ, అందరికి నీ సమస్యలు ఊరంతా చాటేస్తున్నావు, నీ సమస్యలు అందరికీ చెప్తున్నావు. ఓ బీబీసీయో, సాక్షియో, ఈటీవీఓ లాగా అందరికి చెప్పేస్తున్నావు. కానీ దేవుడికి నువ్వు చెప్పటంలే, ప్రభువుకి నువ్వు చెప్పటం లేదు. కాబట్టి నీ సమస్య తీరటం లేదు. ఇంకా నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు నేను ఒక దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా, కుమారుడుగా చెప్పే మాట, డోంట్ టెల్ టు ఎనీబడి, టెల్ టు గాడ్ ఫస్ట్.
దేవునికి చెప్పు నీ సమస్య, దేవునికి చెప్పు నీ హృదయ గాయము, దేవునికి చెప్పు ప్రభువా ఫలానా ఫలానా బరువు ఉంది, ఫలానా ఫలానా గాయమైంది, ఫలానా ఫలానా ప్రభువా అంధకారంలో నేను లోయలో నేను వెళ్తున్నాను ప్రభువా, నా మొర ఆలకించు ప్రభువా. ఇక్కడ దావీదు దేవుని యందు విచారించాడు. దేవుని యందు విచారించి దేవుని నామములో వెళ్ళి ఆయన పోరాడు కాబట్టి దేవుడు జయాన్ని దయచేశాడు. గొలియాతు ఏదో పెద్ద హీరో లేకపోతే పెద్ద శూరుడు అని కాదు. గొలియాతు ముందు ఏదో చిన్న పిల్లలు. ఈ గొలియాతు దావీదు చెప్తే నేను ఆ పొజిషన్లో పెట్టుకున్నాను. ఎందుకంటే అమెరికా దేశంలో జైలుకి వెళ్ళినప్పుడు గొలియాతు వంటి ఖైదీలతో నేను మాట్లాడినప్పుడు ఒక్కొక్క రోజులు కొన్ని చెరసాల్లో నేను ఇలాగ మాట్లాడవచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు జయాన్ని దయచేసే దేవుడు. నెంబర్ 1, దేవుని యందు విచారించినప్పుడు, దేవుని మన హృదయ ద్వారాలు తెలిసి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవుని వాక్య ప్రకారము మనం జీవించి దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు అప్పుడు మన జీవితంలో ఏం చేస్తాడు దేవుడు? మన గిన్నె నిండటమే కాదు, నా ప్రార్థన ఫర్ యూ ఈజ్ మీ గిన్నె నిండి పొరలాలి అనే నా ఆశ. నెంబర్ 1. నెంబర్ 2 ఫస్ట్ క్రానికల్స్ చూడండి. ఫస్ట్ క్రానికల్స్ 13వ అధ్యాయము 13వ వచనం. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి తీసుకొని పోయెను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. అది నెంబర్ 1, మన గిన్నె. నెంబర్ 2, మన గృహాలు నిండి పొంగి పొరలాలి. ఇప్పుడు మనము సిస్టర్స్ మనం పాలు పొంగిస్తామా? పాలు పొంగించినప్పుడు అలా సగం పొంగిన తర్వాత ఆపేస్తామా? అది బాగా పొంగి పడకముందు ఇది చేస్తాం. ఒక్కొక్కసారి మర్చిపోయామనుకోండి, ఏం చేస్తుంది? అది పొంగి పొర్లుతుంది. అది దీవెన. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. ఇట్ విల్ నాట్ ఓన్లీ రైజ్, ఇట్ విల్ ఓవర్ఫ్లో ఇన్ యువర్ లైఫ్. ఇట్ విల్ ఓవర్ఫ్లో. దావీదు చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది బికాజ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. బికాజ్ యు ఆర్ గివింగ్ మీ యువర్ ప్రెజెన్స్. నీ ప్రెజెన్స్, నీ శక్తి, నీ సదుపాయము, నీ సన్నిధి నాతో ఉంటుంది కాబట్టి నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. కాబట్టి నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి. నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ఆయన సన్నిధి నీతో ఉండాలి. నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ఆయన శక్తి నీతో ఉండాలి. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే ఎవరింట్లో ఉంది ఇది? అది ఓబేదెదోము ఎవరు అనగా క్రైస్తవుడు కాదు. ఓబేదెదోము హి ఈజ్ నాట్ ఎ బిలీవర్. అటువంటి వ్యక్తి ఇంటిలో ఏముంది? మందసము ఉండుట ద్వారా చదువు. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. అది ఎవరిని అమ్మా చూడండి, జాగ్రత్తగా వినండి. ఎవరిని? ఓబేదెదోమే కాదండి, ఎవరిని? అది దట్ ఈస్ కాల్డ్ ద ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. మన గృహాలు దీవించబడాలి అనగా మనము గృహములో ఉన్న వారందరూ దీవించబడి పొంగి పొరలాలి అనగా దేవుని సన్నిధి మన గృహంలో ఉండాలి. దేవుని సన్నిధి ఓబేదెదోము ఇంటిలో ఉంది కాబట్టి ఆ గృహముకు దీవెన. ఆ గృహముకే కాకుండా ఆ గృహంలో ఉన్న ప్రతి సభ్యుడు దీవించబడ్డాడు. అడుగుతున్నాను ప్రశ్న ఈరోజు, నీ గృహంలో దేవుని సన్నిధి ఉన్నదా? దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, ఆయన సన్నిధి నాతో ఉంది కాబట్టి నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. కాబట్టి ఓబేదెదోము ఇంటిలో ఆయన మందసము ఉంది కాబట్టి దేవుడు దీవించాడు. నీ గృహములో లెట్ మీ టెల్ యు, నీ గృహంలో ఆయన మందసం ఉన్నదా? మందసం అనగా ఇప్పుడు ది కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము.
దేవుని సన్నిధి. నీ గృహంలో ప్రార్థన ఉన్నదా? నీ గృహంలో కుటుంబ ప్రార్థన ఉన్నదా? నీ గృహంలో ఆ భార్యగా భర్తగా మీరు ఆ భార్య భర్తలుగా కలిసి ప్రార్థన చేసే అనుభవం మీ జీవితంలో ఉన్నదా? లేకపోతే బిడలుగా కలిసి కుటుంబ ప్రార్థన చేసే జీవితం మీ జీవితంలో ఉన్నదా? లేకపోతే ఇండివిజువల్గా, తమ్ముడు చెల్లెమ్మ జాగ్రత్త వినాలి, నీ ఇండివిజువల్గా నువ్వు ప్రార్థించి మోకాలు ఉంది ప్రార్థించి దేవుణ్ణి అడిగిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? A family that prays together stays together. అందుకని మన కుటుంబాలు ఈ మధ్యలో చల్లా చెదురు అయిపోయి, భార్య ఒక రూమ్లో, భర్త ఒక రూమ్లో, పిల్లలేమో పైన. ఈ మధ్యన ఈ మాయదారి ఫోన్లు వచ్చేసి మాట్లాడుకుంటూ కూడా మానేశారు. ఏంటంటే మాట్లాడుకుంటూ కూడా 2 యాపిల్స్ కాయలు కొంపలు ముంచేశాయి. మొట్టమొదటి యాపిల్ కాయేమో ఆదాము గారు ఏం చేసింది, అవ్వ ఏం చేసింది, సగం కొరికి ఇచ్చిందా, పూర్తిగా తినేసిందా? టెస్ట్ సగం కొరికి ఇచ్చింది. అమెరికా నుంచి నేను వచ్చాను, అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఇంకొకటి కనిపెట్టాడండి బాబు, ఐఫోన్ అని. అది తిప్పి చూడండి, చూసారా ఎంత విచారకరమైన సంగతి. అమ్మ తమ్ముళ్ళు చెల్లెలు మీరు నవ్వుతున్నారు, కానీ మ్యారేజ్లో జాగ్రత్త వినండి. ఐఎమ్ ఎ సర్టిఫైడ్ మ్యారేజ్ కౌన్సిలర్. ఇట్ బ్రేక్స్ మై హార్ట్. మ్యారేజ్లో, వివాహములో ప్రాథమికంగా వచ్చే ఫస్ట్ కంప్లైంట్ చెల్లెళ్ళు చెప్పే, తమ్ముడు జాగ్రత్త వినండి, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. చెల్లెళ్ళు చెప్పే ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే, అన్న పొద్దుగూకుల, ఏంటంటే పొద్దుగూకుల, ఇంకో మాట చెప్పాలా, బాత్రూంలో కూడా ఈయన ఫోన్ తీసుకెళ్ళిపోతాడు అన్న. మాట్లాడాడు, పక్కన కూర్చుంటాడు, మాట్లాడుతూ ఉంటే వింటున్నాను చెప్పు. ఎలా చెప్పండి చెల్లెమ్మ, జాగ్రత్త. వివాహంలో జాగ్రత్త. ట్రాన్స్పరెన్సీ, యూ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ. నీ గృహంలో శాంతి సమాధానం ఉండాలి అనగా దెర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ. నీ గృహంలో శాంతి సమాధానం ఉండాలి అనగా ద ప్రైమరీ ఇంపార్టెన్స్ ఈస్ దేవుని సన్నిధి నీ జీవితంలో, నీ గృహంలో ఉండాలి. వివాహమైన కొత్తలో ఎంత ప్రేమ, ఎంత అనురాగము, ఎంత ఐక్యత, ఎంత భక్తి. పెళ్లి చేసిన తర్వాత మొదటి దినాల్లో వచ్చి ఇలా కూర్చుంటారు భార్యాభర్తలు పక్కన, గాలి కూడా వెళ్ళదంతే. అమ్మ ఎంత అన్యోన్యత, అయ్యో బాబోయ్, అసలు ప్రేమ అంటే వివాహం అంటే ఇలాగుంటుందా అని అనుకుంటారు అనమాట వాళ్ళని చూసి. పెళ్ళైన ఒక 4 సంవత్సరాలు వేద్దాం, 4 సంవత్సరాల తర్వాత సిస్టర్ ఎదురా బాబు, బ్రదర్ ఏడరా అంటే సిస్టర్ ఎక్కడ ఉంటుంది, బ్రదర్ వెనకాల కూర్చొని ఉంటాడు. ఎందుకురా బాబు అంటే, ఇంకేం చెప్తాను లేదు స్పర్శ, నన్ను వద్దులే అన్న, గుడిలో ఎందుకులే, తర్వాత మాట్లాడదాం. ఏమైందిరా బాబు అంటే, అయ్యి బాబోయ్ ఏపుకొని తినేస్తుంది అన్న, అనుకోలేదు ఇలాగ, అసలు డీప్ ఫ్రై చేసేస్తుంది అన్న. ఏంటమ్మా ఇలాగంటే, ఎన్ని సంబంధాలు వచ్చాయన్న నాకు, పోయి ఆయనని ఈయనని పేరు పెట్టుకుడు కాదు, పోయి ఈయన్ని చేసుకున్నానన్న. ఎంత విచారకరం. ఎందుకో చెప్పనా అమ్మ, దేవుని సన్నిధి. అందుకనే దేవుని వాక్యం, మొదటి ప్రేమను మీరు మర్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము.
అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.